మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇదే మా ఇల్లు. ఇల్లు చూపించరా, గేట్ వరకు చూపించు. మా ఇంటి పక్కనే తోటలోకి వెళ్దాం పదండి. ఎలా మిర్చిపోతున్నాయి. అదిగో సంతానం వెళ్ళిపోమన్నాడు. బాగా చిన్నపిల్లలు అనుకుంటే మూడోది నేను కోసాను మిర్చి. తెల్ల చూపిస్తా ఇంకెక్కడ చూపించినా అక్కడ చూసిన ఓకే. ఇప్పుడు దగ్గరగా హార్వెస్టింగ్ చూపిద్దాం. అప్పుడు మల్లెపూలు కోసం కదా అన్నీ చేస్తానండి నేను. మొన్న ఒకసారి విఘ్నేష్ గారి తోటలో మొగ్గల కోసం తీసేసింది. సూర్యమధ్యలో కనకాంబరాల కోసం మా పిల్లలు అయ్యే చూస్తున్నారు. ఇక్కడికండి ఇలాగొచ్చేసింది. ఇక్కడ చేయలోకి వస్తుంటే అడిగి కనుక్కొని మరి వచ్చింది. ఉన్నానని రాలేదు, తర చూసింది. వీటికి పొట్లు కట్టరా ఏమన్నా చెప్తావా మా ఛానల్కి? ఏం చెప్పం, చదువుకోలేను. అది చదువుకున్నదని నువ్వే చెప్పాలి. ఇక్కడ ఉందా ఎలా వచ్చావు కదా? అదే కలిసి ఎలా ఉండదు కదా, తేరుకుని ఉంది. చూపించు తోటంతా, హౌస్ చూపించు. అదే మా ఇల్లు. ఆయన కూడా మిర్చి పోతున్నట్టున్నాడు అక్కడ. చివరికెళ్ళి అంతేరా నొప్పి వచ్చారు. ఇది ఇందులోకి ఎప్పుడు కోస్తారు, ఎప్పుడు వద్దామా అని చూస్తున్నాను. ఇగో అక్కడెక్కడ పాలకూర వేసినట్టున్నారు కదా. ఇగో చింటూ ఇలా ఇది పాలకూర చూపించు. ఇట్రా ఇది పాలకూర మొత్తం ఇదంతా. ఇది వదిలేసారు, ఇంకో కొయ్యట్లేదు అనుకుంటా. అది కదా చూపించు, మంచిగా ఉంది. మధ్య మధ్యలో బెండకాయలు అనుకుంటాయి. బెండకాయలు పొందుతాయి. ఇదేం గోంగూర. ఇగో ఇది గోంగూర. ఇది పచ్చిమిరపకాయలకి అనుకుంటుంది. అబ్బా తీసుకుంటున్నా. మర్చిపోయాను. కాదు ఓనర్ని చూపించలేదు కదా. ఓనర్ అక్కడ క్యాప్ పెట్టుకున్నారు కదా ఆయన. ఓనర్ ఇలా చూపించు. హాయ్ అండి, మేము మా ఇంటి పక్కన ఉన్న తోటకు వచ్చామండి. మిర్చికి వస్తున్నామండి. మా ఈ ఓనర్ గారు వచ్చి అగో బ్లాక్ క్యాప్ వేసుకున్నారు కదా, ఆయన ఓనర్ గారు అండి. ఆ ఓనర్ గారు ఇల్లు కూడా మా ఇంటి దగ్గరేనండి. ఓనర్ గారు హాయ్ చెప్పండి మరి. హాయ్ బాయ్ హాయ్ చెప్పండి. బాయ్. రోజంతా బయట తిరిగి వచ్చి ఇంటికి రాగానే ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో, నాకైతే వైజాగ్ నుంచి నా పుట్టింటికి మా ఊరు వెళ్తే అంతే హ్యాపీగా ఉంటుందండి. నేను అసలు వెళ్తే మామూలుగా ఉండదు. తోటకి వెంటనే వెళ్ళిపోతాను, అందరినీ పలకరిస్తాను, సరదాగా తిరిగేసి వచ్చేస్తాను. ఇప్పుడంటే వీడియోస్ తీస్తున్నానని చెప్పి వీడియోస్ తీస్తున్నాను, కానీ వీడియోస్ తీయకముందు కూడా నేను ఇలానే స్పెండ్ చేస్తాను. చాలా నాకు ఈ వీడియో మా మేనల్లుడు తీశాడు. వాడికి కొంచెం సరిగ్గా రాక గజిబిజిగా తీశాడు. అయినా సరే ఇది నేను మిస్ అవ్వకూడదని చెప్పి ఈ వీడియో పెట్టేస్తున్నాను. ఇది చక్కెరకేళి అరటిపండు అంటారు కదా, నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేస్తానండి. ఇది ఆ చక్కెరకేళి అరటిపళ్ళు అండి. చెట్టునే ముగ్గిపోయినాయి చూడండి. నేనైతే ఒకటి కోసుకొని తిన్నాను. ఆ హ్యాపీనెస్సే వేరండి. అసలు చెట్టుకాయ తెంపుకొని అక్కడే ఆ పండు తినడం అనేది మంచి ఫీలింగ్ అండి. చాలా ఎంజాయ్ చేశాను చక్కెరకేళి అరటిపళ్ళు అవి.
ఇది తిప్పతీగ. అప్పుడు ఆ టైంలో కరోనా వచ్చినప్పుడు తిప్పతీగ తింటే తగ్గిపోతుందని అన్నారు కదా, ఇదే ఆ తిప్పతీగ. చూసారా, షేప్లో ఉండి షైనీగా ఉంటుంది. ఇదే ఆ తిప్పతీగ. ఒకటి కోసేద్దాం. సో అక్కడ ఇది తిప్పతీగ. కరోనా టైంలో దీన్ని బాగా స్మాష్ చేసేసి దీన్ని ముద్దల కింద చేసేసి తినేవారు. ఇది తింటే కొంచెం ఊపిరి ఆడుతుందని చెప్పేసి ఒక ఇదనమాట. ఇదే ఆ తిప్పతీగ. సో బోలంత ఉంది ఇక్కడ. అప్చేకు దా, ఈ కనకంబరం తోట చూపిస్తాం. సో ఇది కనకాంబరాలు. ఇప్పుడు దండల్లోని మండపాల్లోని ఇవి బొకేస్లోని వాడుతున్నారు ఈ పువ్వులు. ఇవి వావ్ సూపర్గా ఉన్నాయి. ఆకు కూడా సపోటా చూపించు. ఇదేమో సపోటా పెద్ద ఉంటాయి అక్క. అదిగో అయ్యే. ఇవి వేరే పువ్వులు. ఇవి కూడా ఇవి దండల్లో ఉపయోగిస్తారు బొకేస్లో. ఇవి వేరే పువ్వులు ఇవి. సో ఇది కూడా వేరే పువ్వులు. ఇవి వేరే కలర్. ఇవి పింక్ కలర్. ఇవి పింక్ కలర్. అవి అక్కడ ఉన్న వైట్ కలర్. కోయడానికి. ఆడికి వెళ్ళేదాన్ని సరదాగా నేను. ఇదిగో వచ్చింది
అంటాడని చూసాడు. రేపు పోతున్నారా మొగ్గలు? రేపు రానా? తీసుకెళ్తారే మళ్ళీ అక్కడి నుంచి కొంచెం దారి గుర్తుంది. ఆల్రెడీ మొగ్గతో కూడా జాజులు పోతున్నారా? రానైతే